హైదరాబాద్ సికింద్రాబాద్ లోని రెజిమెంటల్ బజార్ లో ఉన్న శ్రీ సంతోషిమాత దేవాలయంలో ఆకస్మిక తనిఖీలు చేశారు దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు. తెల్లవారుజామున 7 గంటలకే ఆలయానికి వెళ్లి తనిఖీ చేశారు. ఒక్కసారిగా కమిషనర్ ను చూసిన ఆలయ కమిటీ జూనియర్ అసిస్టెంట్ ఆశ్చర్యపోయారు. కమిషనర్ ప్రశ్నలకు సతమతమయ్యారు. 16 రిజిస్టర్స్ ను సక్రమంగా నిర్వర్తిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. బంగారు, వెండి ఆభరణాల రిజిస్ట్రేషన్ నిర్వహణను పరిశీలించారు. దాతలకు వెంటనే రసీదులు ఇస్తున్నారో లేదో అడిగి తెలుసుకున్నారు. 7 ఏళ్ల క్రితం ఆభరణాలు ఇచ్చిన ఓ భక్తురాలికి రసీదు ఇవ్వలేదన్న వార్తలపై ఎంక్వైరీ చేశారు కమిషనర్. 21 రూపాయలు మామూలుగా కొట్టెళ్ళిపోయినారు సార్ వాళ్ళు. అది బ్యాంక్ కాలంలో చూస్తుంది. ఇక్కడ 16 రాష్ట్రం, ఇక్కడ 17 రాష్ట్రం. అంటే 16వ తారీఖు డేట్లో వాళ్ళు 17వ తారీఖు మన శుక్రవారం ఒకటే ఉద్యాపన ఉంటుంది సార్. ఏ రోజు వాళ్ళు చేయించుకున్నారు అనేది మనం రాస్తాం సార్. తర్వాత ఉద్యాపన లేదు సార్. ఓన్లీ శుక్రవారం ఒక్కరోజే ఉంటుంది సార్. అన్నప్రసాదం గుడిలో దేవుడి ఆశీర్వచనం అక్షింతల్లో పురుగులు, చీమలు ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కమిషనర్. పురుగులు ఉండడంతో పూజారులను ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కావద్దని హెచ్చరించారు. దేవాలయ దుకాణ లీజుల్లో అక్రమాలపై ఆరా తీశారు. దేవాలయానికి చెందిన 14 షాపుల్లో కొన్ని షాపులు లక్షలాది రూపాయలు చెల్లించాల్సిన వాటిని వదిలేసి రెన్యువల్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో 4 దుకాణాలు ఖాళీగా ఉండటంపై అధికారులను ప్రశ్నించారు. సమగ్ర విచారణకు అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు కమిషనర్. నివేదిక రాగానే చర్యలు తప్పవని హెచ్చరించారు. మాస పూజ అన్ని జనరల్లో అన్నప్రసాదం రిసిప్ట్స్ అయితే ఇవి శివాభిషేకం ఇవన్నీ రిసిప్ట్ మీకు అది అన్ని రిజిస్టర్ చాలా రిజిస్టర్ పెట్టాలి కదా. ఇది డీసీబీ సార్. ఇది రెంట్కి సంబంధించిన డీసీబీ రెంట్స్ యూపీఐలో వచ్చినాయి సార్. అయినా కూడా